అది మరో ప్రపంచం, మరపురాని ప్రపంచం. 18 రోజులు అంతరిక్షంలో గడిపి సేఫ్గా భూమికి తిరిగి వచ్చారు భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చిన తొలి భారతీయుణ్ణి చూసి గర్వంతో ఉప్పొంగుతోంది మన దేశ ప్రజానీకం. అంతరిక్షంలో కీలక ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు శుభాంశు. 230 సూర్యోదయాల్ని వీక్షించిన IAF పైలట్ అంతరిక్ష అనుభవం మన భవిష్యత్తు ప్రయోగాలకు బాట వేయబోతోంది. గ్రాండ్ సక్సెస్. భూమికి చేరిన క్యాప్సూల్, 18 రోజుల అంతరిక్ష యాత్ర. శుభాంశు శుక్లాకి వెల్కమ్. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. రోదసిలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. అంతరిక్షంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగిరేసిన మన ముద్దు బిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా భూమి మీదకి తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు మరో 3 సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ISS లోని 7 సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా వాతావరణం ద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరు వేసుకున్నారు. 22.5 గంటల ప్రయాణం తరువాత కాలిఫోర్నియా తీరానికి చేరువలో సాగరంపై దిగింది శుభాంశు టీం వ్యోమనౌక. డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్లో తిరిగి భూమి మీదికి చేరుకున్న 4 వ్యోమగాములు 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. జూన్ 25న సహచర వ్యోమగాములతో అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అసాధారణ పరిస్థితుల్లో ఎన్నో పరిశోధనలు చేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన 2వ వ్యోమగామిగా 41 ఏళ్ల శుభాంశు చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా నేతృత్వంలోని యాక్సియం 4 బృందం ISS లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. ISS లో 230 సూర్యోదయాల్ని వీక్షించింది ఈ బృందం. ఈ మిషన్లో మొత్తం 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. బయోమెడికల్ సైన్స్, న్యూరో సైన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, వ్యవసాయం, స్పేస్ టెక్నాలజీ సంబంధిత పరిశోధనలు చేసింది పైలట్ శుక్లా బృందం. ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్లో మానవ అంతరిక్ష ప్రయాణం, భూమిపై జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశముంది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుంది అనే అంశంపై భారత విద్యార్థుల కోసం ఆయన ప్రత్యేకంగా ఒక వీడియోను రూపొందించారు. డయాబెటీస్ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు, అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ వంటి కీలక ప్రయోగాలు నిర్వహించింది శుభాంశు టీం. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు కీలక పరీక్షలు జరిపారు. అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని శుభాంశు శుక్లా భూమి మీదికి రావడంతో కుటుంబ సభ్యులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఆయన సహచరులు భావోద్వేగానికి గురయ్యారు. శుభాంశు శుక్లా బృందం భూమి మీదికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ISS లో సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఇది మన మానవ సహిత గగన్యాన్కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు ప్రధాని. సారే జహాసే అచ్చా అంటూ మన దేశ ఘనకీర్తిని అంతరిక్షంలోనే చాటి చెప్పిన శుభాంశు శుక్లా భవిష్యత్ ప్రయోగాలకు మార్గదర్శిగా నిలవబోతున్నారు.